అది తీసుకోవచ్చేమో సేమియా లైస్లు అయితే ఇంకా బాగుంటాయి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియోలో నేను, మా పిల్లలు, మా అన్న, వదిన, ఇంకా మా అన్నోళ్ళ పిల్లలు అందరం కలిసి పెంచలకోనకు పోతాము. పెంచలకోన అంటే యాక్చువల్గా దాని పేరు పెనుషిల కోన రాయడం అయితే అట్లా బేసిక్గా పేరు, కానీ అది వాడుక భాషలో పలికి పెంచలకోన అయింది. ఈ పెంచలకోన నెల్లూరు డిస్టిక్లో ఉంటుందన్నమాట. మేము ఉండే ఊరు నుంచి, అంటే మా అమ్మోళ్ళ ఇంటికా నుంచి ఒక 2.5 గంటలు ప్రయాణము అక్కడికి వెళ్ళడానికి. పెంచలకోనలో నరసింహస్వామి అన్నమాట ఉండేది. మా అమ్మోళ్ళ ఇంటి దేవుడు నరసింహస్వామి. అందుకు కాబట్టి మా అమ్మోళ్ళు యాక్చువల్గా ప్రతి సంవత్సరం పెంచలకోనకు పోతారనమాట. ఇంకా మా అన్న కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పోతాడు. ఇంకా ఈసారి అక్కడ నుంచి యూఎస్ నుంచి వచ్చినాడని చెప్పినా కదా, ఇంకా యూఎస్కి మళ్ళీ రిటర్న్ అయ్యే ముందర ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని పోదామని వెళ్తున్నాడు. ఇంకా నేను కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట పెంచలకోనకు పోయి. అందుకని నేను కూడా మా అన్నోళ్ళతో పాటు పోతానా. పార్కింగ్ ఏమో బండి పార్క్ చేసినందుకు లోపల. ఓకే, ఎంతసేపు అయినా పార్క్ చేసుకోవచ్చా? మరి టిఫిన్ కొండ చూడు, సూపర్ ఉంది. ఒక్కసారి కూడా రాలేదు తెలుసా, ఫస్ట్ టైం. In 200 meters, make a U-turn. Make a U-turn, then your destination will be on the left. It is swimming age ఒకటి కాడు అన్ని ఉంటాయి. దీంట్లో స్టిల్ ఫోన్ పే ఉంటుందా? పెద్ద ఉంటుంది, ఇంత వైడ్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసినందుకు 50 రూపాయలు తీసుకున్నారు. రిసిప్ట్ కూడా ఇచ్చినారు. మేమైతే పొద్దున 6కే బయలుదేరాలనుకున్నాం, కానీ ఇంటికాడనే 7:30 అయింది. ఇంకా పిల్లలందరినీ రెడీ చేసి బయలుదేరేసరికి 7:30 అయితే ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. 2.5 గంట ట్రావెలింగ్ టైము కార్లో కాబట్టి. ఇంకా బస్సులు మారుతూ వచ్చాయినా ఇంకొక అర్ధగంట 40 నిమిషాలు ఎక్కువ పడుతుంది. పార్కింగ్ ఫీ అయితే తీసుకున్నారు, కానీ పార్కింగ్ ప్లేసే కనపరాలే. ఇంకా అంతలక్కల తిరిగి మొత్తానికి ఏదో ఒక చోట ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసినాడు మా ఆయన. ఇంటికాడ 6కే బయలుదేరాలనుకున్నాం కాబట్టి టిఫిన్ గురించి ఏమనుకోలేదనమాట, తినాలా అని. వీడికి వచ్చినాక తింటాం కదా అని. ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. ఫస్ట్ టిఫిన్ చేద్దాం అని టిఫిన్ సెంటర్ను వెతుక్కుంటా పోతాము. నేను ఎప్పుడో మ్యారేజ్ కాకముందు వచ్చిందే, అంటే ఒక 11-12 ఏళ్ళ కిందట. మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఒకసారి కూడా పోలే. అప్పట్లో అయితే ఆ 10 ఏళ్ళ కిందట అసలు ఇన్ని అంగళ్ళు లేవు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు అట్లంతా ఏం లేవు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది, అంగళ్ళన్నీ చాలా ఎక్కువైనాయి. డాడీ మసాలా దోశ కావాలి. అంటే వేరే ఇది మొత్తం తిప్పిపోయింది చట్నీ. తిన్నప్పుడు వీడియోలో ఒక మాట, బయట ఒక మాట. నువ్వు రిత్విక్ దోశ బాగుంది, బోండా బాగుంది, దోశ బాగుంది, బోండా బాగుంది, బోండా బాగుంది. నీకు వదిలే నేను ఎప్పుడైనా బయట హోటళ్ళల్లో టిఫిన్ తినాల్సి వచ్చే మసాలా దోశనే తీసుకుంటా ఉంటాను ఎక్కువ. ఎందుకంటే దాంట్లో అయితే ఒక రవ్వ ఈ ఆలు స్టఫిన్ ఇచ్చారు కదా, అది ఉండడం వల్ల ఒక రవ్వ తినే ఫీలింగ్ ఉంటుంది, కడుపు నిండినట్టు.
ఈ హోటల్లో మసాలా దోశ అడిగింటే మసాలా దోశ లేదని నార్మల్ కారం దోశ పూసిచ్చినారు. అందుకని పిల్లోళ్ళు లేదు మాకు మసాలా దోశనే కావాలా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఆడ మసాలా దోశలు లేవు కాబట్టి కారం దోశలు, బోండా, ఇంకా పూరి అవి తిన్నాము. ఇవన్నీ కూడా రూమ్లు అనమాట. ఇక్కడ ముందు రోజు వచ్చి నైట్ స్టే చేసి పొద్దున్నే స్నానాలు చేసి దర్శనానికి పోవాలనుకుంటే ఇట్లా రూమ్లు ఉంటాయి. రూమ్లు బాడకు తీసుకోవచ్చు. ఈ అబ్బాయి మా తమ్ముడు అనమాట, అంటే మా బాబాయ్ కొడుకు. ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడు పిల్లలవి పుట్టెంట్రుకలు ఉంటే ఇక్కడికి వచ్చినారు. మా వాళ్ళందరూ కూడా పిల్లోళ్ళకు పుట్టెంట్రుకలు ఇక్కడే పెంచలకోనలోనే తీపిచ్చారనమాట. మా అన్న పిల్లోళ్ళకు కూడా పుట్టెంట్రుకలు ఇక్కడే తీపిచ్చినారు. అందుకని వాళ్ళు పుట్టెంట్రుకలకని వచ్చినారు. మేము నార్మల్గా దర్శనానికి వచ్చినాము. అంటే పుట్టెంట్రుకలకు వాళ్ళు ఏమి ఎవరిని ఇన్వైట్ చేయలే, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే వచ్చి తీపించుకుంటున్నారనమాట. మేము మామూలుగా మా దర్శనం కొద్దీ మేము వచ్చినాము. అనుకోకుండా అట్లా కలిసినాము అక్కడ. మామూలుగా ఎప్పుడైనా మా అన్నోళ్ళు వచ్చినప్పుడు దర్శనానికి టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ బయట తీసుకొని పోతారంట లోపలికి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇవ్వడంలే, జనాలు చాలా ఎక్కువ మంది ఉండరంట ఈరోజు. ఎప్పుడు మా అన్నోళ్ళు వచ్చేదానికంటే కూడా ఈసారి చాలా మంది ఉండరంట దర్శనానికి. ఎందుకంటే ప్రతి నెల, అంటే మేము దర్శనానికి వెళ్ళింది మేలో అనమాట. అంటే వీడియో నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. అయితే మేలో ఎవ్రీ ఇయర్ పెంచల తిన్నాలు ఉంటుంది. అంటే దేవుడి ఊరేగింపు జరుగుతుంది అనమాట. ఆ పండగ అయిపోయినాక ఒక 3 వారాలు, అంటే 3 శనివారాల వరకు కూడా బాగా రష్ ఉంటుందంట. జనాలు ఎక్కువ మంది వచ్చారంట దర్శనానికి. అట్లా పండగ అయిపోయినాక ఇది 2వ వారం అనుకుంటా మేము వచ్చింది. అందుకైందన్న జనాలు చాలా మంది ఉండరు అనమాట. జనాలు ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఇక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర మళ్ళీ క్యూ కట్టాలి, మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనానికి ఒక క్యూ కట్టాలి. చాలా లేట్ అయిపోతుందనో ఏమో మరి రీజన్ తెలీదు. ఇప్పుడైతే టికెట్లు బయట ఇవ్వకుండా లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో ఎంట్రన్స్లోనే తీసుకొని అటు నుంచి అట్టే దర్శనానికి పోవాలంట. మేమైతే ఇక్కడ దర్శనానికి పోయే ముందర టెంకాయలు, పూలదండలు తీసుకుంటాము. ఇట్లా దారిందే కొండ మీదకి ఎందుకు, ఎక్కడ పోతావు? ఇది స్వామి ఊరేగింపు జరిగినప్పుడు అది తిరుక్కొని వస్తాడు. ఈ పైన చుట్టూ ఉంది దారి, గుడికి చుట్టూ ఊరేగింపు జరిగినప్పుడు రథం వేసుకుని. ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదా, అది ఈ గుడికి చుట్టూ ఉందంట. నేను చెప్పినా కదా పెంచల తిన్నాలు జరుగుతుంది. అప్పుడు స్వామిని ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అమ్మటి తీసుకెళ్ళి అట్లా గుడి చుట్టూ ఊరేగింపు చేస్తారంట. నేను ఎప్పుడు యాక్చువల్గా తిన్నాల టైంలో రాలేదనమాట. చెప్పినా కదా నేను 10 years బ్యాక్ వచ్చిందే, మళ్ళీ ఇప్పుడు వచ్చానా కాబట్టి నాకు అసలు పెద్దగా గుర్తులేదు ఈ గుడి. మా అన్న అంటే ఎవ్రీ టైం వచ్చా ఉంటాడు కాబట్టి నేను మా అన్నని అడుగుతా ఉంటే మా అన్న చెప్తాను నాకు అన్నీ. అందరూ ఇవే కాదు, అన్ని ఫీలింగ్లు ఉండాలి కదా, ఇదొక ఫీలింగ్. నేనే ఊక కళ్ళంతా అంటే నాకు మేము దర్శనానికి పోయిన రోజు ఎండ విపరీతంగా ఉన్నిందనమాట. ఎండలో నిలబడుకోవాలంటే అసలు ఎంత వేడిగా ఉందంటే తల అంతా చాలా కాలిపోతూ ఉంది. పాపం మా చార్వికి ముందే కొంచెం గాలి ఆడకపోతే ఉండలేదన్నమాట. ఇంట్లో ఉన్నాయి కానీ ఫ్యాన్ ఉండాలా, బాగా ఫ్రీగా గాలి ఆడుతూ ఉండాలా, అట్లా అయిందనా. అసలు ఆడ లైన్లో నిల్చోవాలంటే రోజుసేపు కూడా నిల్చోలేకుంది. అందుకని పిల్లలందరినీ ఆ మండపంలో అక్కడ మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుందన్నమాట, బాగా చల్లగా ఉంటుంది లోపల కాబట్టి ఆడ కూర్చొని ఉండండి. మేము క్యూలో సగం దూరం ఆల్మోస్ట్ వచ్చినాక ఒక రవ్వ నీడు ఉంటుంది లోపలైతే. ఇంకా ఆడికి పిల్లోళ్ళు కాబట్టి కడ్డీలు ఎక్కి అయినా అట దాటి రావచ్చు కదా అని చెప్పి పిల్లోళ్ళను పోయి ఆడ కూర్చోమని చెప్పినాము. ఇంకా పిల్లోళ్ళు 4 పోయి ఆడ కూర్చున్నారు. ఇంకా మేము మధ్యలోకి నీడలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ గుడి లోపలికి ఇంకా వాళ్ళను ఈ కడ్డీలు ఎక్కి పైకి దూకి ఇట్లా రమ్మని చెప్పినాము. వాళ్ళందరూ ఇంకా మళ్ళీ దాటుకొని ఈ పక్కకు వచ్చినారు. నరసింహస్వామి దర్శనం అయిపోయినాక ఇక్కడ పక్కనే ఇంకొకటి లక్ష్మీదేవి గుడి ఉంటుందన్నమాట. అక్కడికి కూడా వచ్చి లక్ష్మీదేవి దర్శనం కూడా చేసుకున్నాము. ఈ గుడికి పక్కనే ఒకటి పెద్దది మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకు పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దానికోసము ఉయ్యాళ్ళు కట్టడము, లేదంటే ఏదైనా ముడుపులు మొక్కులు ఉంటాయినా అవన్నీ ఇక్కడ కడుతున్నారు. యూజువల్గా ఎక్కడ గుడికి వెళ్ళినా కానీ ఇట్లా ఏదో ఒక చెట్టు ఉంటుంది, అక్కడ ముడుపులు కట్టడాలు ఇంకా అవన్నీ జనరల్గానే ఉంటాయి కదా. సో అట్లా కూడా ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉందన్నమాట. ఇక్కడ జనాలందరూ కడుతున్నారు. ఇంకా ఇన్నే బయట ఒక ఆమె తట్టలో జామకాయలు పెట్టుకొని అమ్ముతుంది. పిల్లలందరూ జామకాయలు తింటామంటే
సరే అని ఎంత అని అడిగితే ఒక్కొక్క జామకాయ చిన్న చిన్నవి 10 రూపాయలు చెప్పింది ఆమె. ఈ నార్మల్గా బయట ఉండే రేట్ల కంటే ఇట్లా తిన్నాల కాడికి అడగన సాముల కాడికి వచ్చినామంటే డబల్ రేట్లు చెప్తారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా కొంటూ ఉంటాము, అది జనరల్గా జరిగేదే. ఇంకా మేము కూడా కొన్ని జామకాయలు తీసుకొని కట్ చేయించుకొని అన్నీ ట్యాప్ ఉంటే కడిగి కట్ చేయించుకొని ఉప్పు కారము అది ఎట్లా పూసింది ఇంకా తిన్నామన్నమాట. వాళ్ళు అడుక్కుంటున్నారు కదా కింద, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే చిల్లర కావాలి కదా. 2 రూపాయలు ఇవ్వాలనుకునేమనుకో, నీ దగ్గర లేదనుకో, 10 రూపీస్ ఉందనుకో, వాళ్ళకి 10 ఇస్తే నీకు 2 రూపీస్ పట్టుకొని 8 రూపీస్ చేంజ్ ఇస్తారు. ఈ గుడికాడ అడుక్కునే వాళ్ళు మాత్రము మొదలు ఈ నుంచి మొదలు పెడితే ఆడదాకా వరుసగా ఆ పక్క ఏ పక్క కూర్చొనే ఉండరు. వీళ్ళందరికీ ఇవ్వాలంటే వచ్చేటప్పుడే ముందుగా చాలా చిల్లర తెచ్చుకోవాలా, ఆ పక్క ఈ పక్క ఇచ్చుకుంటా పోవాలంగా. ఇక్కడ ఒకటి కోనేరు ఉంది. మామూలుగా రాత్రి ఇక్కడికి వచ్చి పొద్దున్నే దర్శనానికి పోయే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి పోతారనమాట. మేమైతే అన్నీ ఇంటి దగ్గరే స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చినాం కాబట్టి ఇంకా ఇక్కడ స్నానాలు చేసేది అదంతా ఆ పని పెట్టుకోలే. ఇంకా లేదు అంటే ఇక్కడికి వచ్చి స్నానాలు చేయాల్సి వస్తుంది. నీళ్ళు అయితే చాలా గలీజ్గానే ఉన్నాయి. ఆబ్వియస్గా అంత బాగా నీట్గా అయితే మెయింటైన్ చేయరు కదా, అందరూ దేవుతూ ఉంటారు. దాంట్లోనే సబ్బులు కూడా రుద్దుతున్నారు. నీళ్ళు ఎంత మట్టి మట్టిగా ఉన్నాయి. పిల్లలు అయితే రోజేపన్నా నీళ్ళల్లో ఆడాలన్నారు. సర్లే ఆడుకోపోండి అని చెప్పినాము. ఎట్లాగూ భయంకరంగా ఎండలు ఉన్నాయి, రోజేపు చల్లగా ఉంటుందిలే పోండి అని చెప్తే 4 పిల్లలు దిగి దాంట్లో దేవులాడుతున్నారు. మా పిల్లలకు స్విమ్మింగ్ రాదనమాట. మా అన్న కొడుకు పెద్దోడికి ఒక్కడికి వస్తుంది స్విమ్మింగ్, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. పిల్లలు నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటే నేను మా అన్న మా వదినే గట్టు మీద కూర్చొని ఉండడం కానీ పైన అసలు ఎండ భయంకరంగా ఉంది. ఆ ఎండకు తట్టుకోలేక నేను ఇంకా ఈ చున్నీ కప్పుకునే. ఆ చున్నీ కూడా నీళ్ళల్లో దేవి ఇట్లా వేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది అనమాట, చల్లగా ఉంటుందని. కానీ దేవలే. మా అన్న అయితే ఆ ఎండకు తట్టుకోలేక ఒక రవ్వ నెత్తి తడుపుకుంటే బాగుంటుందిలే అని చెప్పి అడిగి పోయి 2 నీళ్లు చల్లుకొని మొహము నెత్తి మొత్తము తడుపుకుంటున్నాడు చల్లగా ఉంటుందని. ఎంత తడిపినా అది నిమిషాలలో ఆవిరైపోతుంది, అంత భయంకరంగా ఉండే ఎండలు. కోనేరు నుంచి బయటకు వచ్చానే ఇక్కడ ఎదురుగా సిమెంట్ తోటి పొయ్యిలు కట్టి పెట్టినారు. ఇక్కడ కొంతమంది నైవేద్యం చేస్తున్నారు. ఇట్లా ఇక్కడే దేవుడికి నైవేద్యం చేసి ప్రసాదం పెడతారంట అందరికీ. అంటే మరి మేబీ అంటే ఫస్ట్ నుంచి ఈయన పెంచన్ నరసింహస్వామి ఇంటి దైవంగా ఉండేవాళ్ళు అట్లా చేస్తారంట. మా చిన్నప్పుడైతే ఎండాకాలం సెలవులు వచ్చే పుల్లైసులే తినేది. ఇప్పుడు ఈ పుల్లైసులు తినక చాలా ఏళ్ళు అయిపోయింది. ఈడ హైదరాబాద్లో ఏమంత ఎక్కువగా కనపరావు, యాన్నో ఒకసారి మరి ఆడుంటాయో నేనైతే చూడలే ఒకసారి కూడా. ఎప్పుడన్నా మా అమ్మోళ్ళ ఇంటికి పోతే ఆడ అమ్మొచ్చేగినా మళ్ళీ అవి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా, ఏం కొనుక్కోకపోయినా. దాని ఎందుకు ఆ పుల్లైసులు తినబుద్ధి అయితే అనమాట ఐస్ క్రీమ్ల కంటే ఎక్కువగా. సేమియా ఐస్లు అయితే ఇంకా బాగుంటాయి, సేమియా ఐస్లు లేవంట, అందుకని ఇవే తీసుకునేముగా. ఇవి కూడా బాగానే ఉన్నాయి, పర్వాలే. కానీ అప్పుడు టేస్ట్ అయితే లేవు, అప్పుడు ఇంకా బాగుంటాయి టేస్ట్. మరి అప్పుడు తినేదానికి ఏమి లేవు కాబట్టి అవే టేస్టీగా అనిపించానియా లేకపోతే ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోయిందా అది కూడా అర్థం కాదు. బట్ మొత్తానికైతే అప్పుడున్న టేస్ట్ అయితే లేవు ఐసులు. అప్పుడు ఐసులు ఇంకొకరు పెద్ద సైజు ఉంటాయి, ఇంకా పావులలో మళ్ళీ ఒకవేళ 25 పైసలు లేవు అంటే కరెక్ట్గా 5 పైసలు తక్కువ ఉంది అయితే మళ్ళీ ఇవి అంటే కూడా ఇచ్చానేరు 20 పైసలకే. అయినా డబ్బులతో ఆడుకుంటానేమో. ఏమైనా తోటల్లో పగిలిపోయినట్టు పైపులు, ప్లాస్టిక్ డబ్బాలు, అట్లాంటి ఏమన్నా మందు డబ్బాలు అట్లాంటి ఏమన్నా ఉంటాయి ఆ డబ్బాలు ఇచ్చే కూడా ఐసులు ఇచ్చానేరనమాట. అట్నే ఎక్కువ కొనుక్కుంటానేమో, లెక్కిచ్చి కొనుక్కోవడం చాలా తక్కువ. చిలక
बोलो चावी रेड्डी अंकी रेड्डी साई दीक्षित रेड्डी अंकी रेड्डी పట్టుకుంటావు సెలెక్ట్ చేస్తామా పక్కనేస్తాను కదా అది తీసుకోవచ్చేమో తీసుకొని కింద పైన చూడు తీస్తాను అది వచ్చేసి లోపలికి ఇయ్యాల తీసుకున్నాడు ఆయన. ఈ చిలక జోషి అని చెప్తా ఉంటారు కదా, ఇది ఎప్పుడు సినిమాలలో చూడమే తప్పితే జనరల్గా రియల్గా అయితే ఎప్పుడు చూపించుకోలే, ట్రై చేయలే. పిల్లోళ్ళు అడుగుతూ ఉంటే మా ఆయన సరేలే ఏదో సరదాగా తీసినట్టు ఉంటుందిలే, పిల్లోళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి తీపిచ్చినాడు. అయితే ఆ చిలక అన్ని కార్డులు తీసింది, కొన్ని కార్డులు ఊరికే పడేయకుండా పట్టుకోనుంది అనమాట. ఏదైతే పట్టుకోనుందో కొద్దిసేపు అది అతను తీసుకున్నాడు అంతే. అదేం తీసుకుపోయి ఇయ్యలే కదా అని నేనన్నే. తీసుకుపోయి ఇచ్చి అది ఇచ్చినట్టు. అవి కొన్ని కార్డ్స్ దబదబా కింద పడేసింది, కొన్ని కార్డ్స్ అట్లే పట్టుకోనుంది అనమాట. ఒక క్రోన్చేపు లైట్గా పట్టుకునే కార్డు అతను తీసేసుకుంటున్నాడు. ఇంకా అది ఇచ్చినట్టు చెప్పినట్టు అన్నట్టుగా. ఇంకా అదొకటి ఫన్ పిల్లలకి, ఏదో చిలకలు ఎప్పుడు చూడలేదు కాబట్టి పిల్లలు కూడా అదొక సరదాగా అది చూపించుకున్నారు. చిలక తీసిన ఫోటో శివపార్వతులది వచ్చిందనమాట. ఒకసారి కాకుండా మళ్ళీ 2 సార్లు తీపిచ్చింటే రెండోసారి కూడా శివపార్వతులే వచ్చినారు మొత్తానికి. షాపుల్లోకి పోయి ఏమన్నా గాజులు, పిల్లలకు బొమ్మలు అట్లాంటి ఏమైనా చూద్దామని చూస్తే ఏమీ నచ్చలే. ఇంకా రేట్లు కూడా ఎక్కువ, అయినా ఏం అవసరం లేదులే, గాజులు బొమ్మలు అవన్నీ ఉండాయిలే అని చెప్పి ఏం తీసుకోలే. ఊరికే 2-3 అంగళ్ళు టైంపాస్కి అట్లా తిరిగేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము. అదండి ఈరోజు వ్లాగ్. పెంచలకోన నాతో పాటు మీరు కూడా చూసినారని, ఎంజాయ్ చేసినారని అనుకుంటానా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.